హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలు విశేషాలు. సబ్బాక్సి ఆకుతో కర్ణాటక స్టైల్ బస్సారు తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఉలవ మొలకలు 1 కప్పు వేసి 3 విజిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి. తరువాత 1 కప్పు కందిపప్పు, కడిగిన కందిపప్పు వేసి 1 విజిల్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత 1 కప్పు సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇది చారులో గ్రైండ్ చేసుకోవడానికి. తరువాత సబ్బాక్షి ఆకును ఇందులో వేసి తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బాయిల్ అయిన తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా వడపోసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా వడపోసుకోవాలి. తరువాత వేయించిన పచ్చిమిర్చి, ఉలవ మొలకలు, వేయించిన పల్లీలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర ఇలా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసి లైట్గా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన తర్వాత ఎసురులో వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా చింతపండు, ఉప్పు వేసి మిక్స్ చేయాలి. కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరను ఇలా పిండుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్రెష్ చేసి వాటర్ తీయాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా చేయాలి. తరువాత ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత హాఫ్ ఇందులో వేయాలి, హాఫ్ చారులో వేయాలి. ఇలా చారు ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత కొబ్బరి తురుము వేయాలి. వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది రాగి సంగటిలోకి, రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.